దేవుని వాగ్దానము. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్. ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడు? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. మనం ఎప్పుడు మేలే చేయాలి. వీలైనంత వరకు, చేతనైన మట్టుకు మేలే చేయాలి. దేవుని మాట వినాలి. తండ్రి లేని వారికి, విధవరాళ్లకు మన సహాయంగా ఉండాలి. దరిద్రుల మొలను వినేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సమ్మతించి అంటే మనం ఒప్పుకొని దేవుని మాటలు వింటే ఆయన మన ఆశీర్వదించి భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింపచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్.